అంబర్పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మా డిపి రెడ్డి ఆధ్వర్యంలోని 2000 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ కేటీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగిందన్నారు. జరగండి ప్లీజ్. కొంచెం कांग्रेस जनरल सेक्रेटरी को कांग्रेस जनरल सेक्रेटरी बूटతో అవతలికి తన్నేసి ఈ రోజు మదన్ భాయ్ మన దిలీప్ గారి అద్భుతాన్ని కాలేరన్న అట్ట రాజకీయ గిట్టాయి కాలేరన్న అట్ట అంబర్పేట గిట్టాయి కాలేరన్న అట్ట సాయి చేతన్ నితిన్ సింధు కార్తిక్ దినేష్ కుమార్ దయచేసి కొంచెం పక్కన జరగాలి. యువ నేత కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై మీరందరూ కాలేరు వెంకటేశ్వర నమ్ముకొని టిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతా ఉన్నా. తెలంగాణలో సాగునీరుకు ప్రాబ్లం లేకుండా ఒకవైపు రైతులను అభివృద్ధి చేసుకుంటూ మరి ఒకవైపు ఎలక్ట్రిసిటీ అనే విషయంలో ఏమాత్రం తగ్గించకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి దూసుకుపోతా ఉంది. మీకు కొన్ని 2-3 విషయాలు చెప్తాను. అంబర్పేట్ నియోజకవర్గంలో ఆసరా పెన్షన్ 20,000 మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. 20,000 మందికి ఇంటూ 2000 అయితే 4 కోట్ల రూపాయలు అయితే నెలకు 4 కోట్ల రూపాయలు అంబర్పేట్ నియోజకవర్గంలో ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇప్పటి వరకు 5,800 చెక్కులు 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్నప్పుడు మనము అంబర్పేటే విధంగా చోకులను మన పార్టీలో చేనేతున్నందుకు ఆయన ప్రేమతో ఉన్నటువంటి మనుషులు వీళ్ళు. గట్టిగా చెప్పట్లన్నా ఒక్కసారి. అమెరికా నుంచి వచ్చి అంబర్పేటలో మా వెంకటేష్, కాలేరు వెంకటేష్ ఏ విధంగా ప్రచారం చేస్తుండు, ఎలా ఉంది అని చూడడానికి వచ్చిండు. సడన్ గా నాకు ఫోన్ చేసి నేను ఇక్కడ త్రిశూల్లో ఉన్నాను, రండి అంటే ఇక్కడికి వచ్చిండు. వాళ్ళు మీ యువకులందరినీ చూసి చాలా స్ఫూర్తి చెంది ఫోటోలన్నీ అమెరికాకు పంపేది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే అభివృద్ధి సంక్షేమ పథకంలో భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి గాని భారతదేశంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అటు బీజేపీలో కానీ, ఇటు కాంగ్రెస్ లో కానీ, ఏ రాష్ట్రంలో కానీ 40 లక్షల రూపాయల వర్త్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉచితంగా ఇచ్చిన మనగాడు ఎవరు లేడు. కేవలం అది కేసీఆర్ గారే చేసింది. అటువైపు గృహలక్ష్మి అనే పథకం కింద జాగా ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు ఇచ్చి
గ్రాంట్ గా మళ్ళీ ఒక్క రూపాయి కూడా వాపసు చేయకుండా మన దళితులను అభివృద్ధి చేసే పథకం ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు ఒక కొత్త పథకము, అది సౌభాగ్య లక్ష్మి. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు, ఇంట్లో ఉండే ప్రతి మహిళకు 3,000 రూపాయలు